మార్కాపురం జిల్లా సోమిదేవిపల్లికి చెందిన పాలకవీటి హైమావతి తన ఇద్దరు పిల్లలకు టీసీలు ఇవ్వకుండా విద్వాన్ స్కూల్ హై స్కూల్ యాజమాన్యాలు 2 నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయింది. ఇక విద్వాన్ స్కూల్ యాజమాన్యంపై రాచర్ల ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. హైమావతి తన ఇద్దరు పిల్లలను విద్వాన్ స్కూల్లో చదివిస్తుంది. ఇటీవల భర్త మరణించడంతో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దీంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు టీసీలు ఇవ్వాలని కోరగా ఎలాంటి ఫీజు బకాయిలు లేకపోయినా 10,000 రూపాయలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని యాజమాన్యం డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. టీసీ ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆమె కూడా వాపోయారు. ఫిర్యాదు అందుకున్న ఎంఈఓలు గిరిధర్ శర్మ మరియు మెహీద్దీన్లు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు టీసీలు ఇప్పించారు. అయితే స్టడీ సర్టిఫికెట్లు మాత్రం ఇంకా ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదించినట్లు ఎంఈఓ వెల్లడించారు. నేను చెప్పుకునేది ఏమనగా, నేను చాలా బీదరాలుని. నాకు అయితే పిల్లల్ని చదివించుకొని ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించుకునేంత స్తోమత నాకు లేదు. నేను మధ్యాహ్నం పూట కూడా వాళ్ళకి అన్నం పెట్టేంత కూడా నాకు లేక నేను స్కూళ్ళల్లోనే చేర్పించుకుంటున్నాను. కానీ పాండు సారు ఏమంటున్నాడంటే మా స్కూల్లోనే చేర్పి అని నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నాడు. నా ఆర్థిక స్తోమత ప్రైవేటు స్కూళ్ళల్లో చదివి అని సరిపోవట్లేదు. నేను చెప్పాను, నా చేత కాదు సార్, నేను చేర్పియలేనంటే, నీతో మనుషులు మాట్లాడలేరు, నీతో పశువులే మాట్లాడతారు, నీ చేతనైతే ఎవరిని తొడకొచ్చుకుంటో తొడకొచ్చుకో, 10,000 డబ్బులన్నా కట్టు, లేకుంటే నీ పిల్లల్ని నా స్కూల్ కన్నా పంపించమని నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నాడు. ఇద్వాన్ స్కూల్ సార్, ఇద్వాన్ స్కూల్. నేను జరిపించింది మోడల్ స్కూల్లో సార్ వాళ్ళు చేర్పించుకుంటామన్నారు. అనమలీడు స్కూల్ వాళ్ళు కూడా చేర్పించుకుంటామన్నారు. కాకపోతే టీసీ తీసుకొచ్చుకో, నేను చేర్పించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఈడ పోయి అడిగితే 10,000 డబ్బులు కడితే ఇప్పుడు టీసీలు ఇస్తాం, లేకుంటే ఇయ్యమని సార్ నన్ను బాగా 2 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. నా స్తోమత అయితే సరిపోవట్లేదు. నేను పోయిన సంవత్సరం ఫీజుకే కొంచెం గోల్డ్ ఉంటే అది బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టాను సార్. నా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. మా ఆయన కూడా లేడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. అతను ఉన్నప్పుడు ఫీజు బాగానే కట్టుకుంటున్నాము. నా స్థాయిని మించిపోయింది, నా ఆర్థిక స్థాయిని మించిపోయి నా పిల్లల్ని చదివించుకోవాలనే ఆశతో గవర్నమెంట్ స్కూల్లోనైనా చదివించుకుందాం, నా పిల్లలు 2 పూట్లైనా అన్నం పెట్టుకుందామని నేను ఎంత ట్రై చేసినా సార్ మాత్రం నన్ను భలే ఇబ్బంది పెట్టి చాలా బాధ పెడుతున్నాడు. నాకైతే న్యాయం చేయండి. నిన్న మా దృష్టికి ఒక కంప్లైంట్ వచ్చింది. విద్వాన్ స్కూల్లో చదువుకున్న 2 పిల్లలకు చూపక్ నాగరాఘవ మరియు రంగ శ్రవణ్ కుమార్ వీరిద్దరికి టీసీలు ఇవ్వట్లేదని విద్వాన్ స్కూల్ వాళ్ళ మదర్ వచ్చి ఎంఈఓ ఆఫీస్లో కంప్లైంట్ చేయగా మేము వెంటనే ఆ స్కూల్కి చేరుకొని ఆ మేనేజ్మెంట్ మాట్లాడి ఈరోజు టీసీలు అన్నది ఇప్పించి చిన్న అబ్బాయి అయిన రంగ శ్రవణ్ కుమార్ను అన్మలవీడు జెడ్పీ స్కూల్లో 5వ తరగతిలో చేర్పించి హెడ్ మాస్టర్కి టీసీ అన్నది హ్యాండ్ ఓవర్ చేశాము. అలాగే పెద్ద అబ్బాయి అయినటువంటి చూపక్ నాగరాఘవ ఏపీ మోడల్ స్కూల్ రాచర్లలో చేర్పించి అక్కడ కూడా ప్రిన్సిపాల్ గారికి టీసీ హ్యాండ్ ఓవర్ చేసి ఈ సమస్యను ఇంతటితో సాల్వ్ చేయడం జరిగింది. ఇది తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. యజమాని ఏమైనా చర్యలు తీసుకున్నారు సార్? ఇంకా అక్కడ